ఇక వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రేపు 9 గంటలకు తాడేపల్లిలో బయలుదేరి గుంటూరు వచ్చి వారిని పరామర్శించి వెళ్ళేటటువంటి కార్యక్రమం రేపు జరుగుతుంది. దాన్ని మీ ద్వారా ప్రజలకి చెప్పాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుత్తా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్త. అతన్ని ఒక సివిల్ మ్యాటర్లో పోలీసులు పిలిచి గత 6 మాసాల నుంచి ఆయన వేధిస్తున్నారు. ఫైనల్గా డిఎస్పీ సత్యనపల్లి హనుమంతరావు అనే ఆయన అతన్ని పిలిచి ఇష్టం వచ్చినట్టు తిట్టి, నానాబూతులు తిట్టి, భరించడానికి వీల్లేని విధంగా తిట్టి, కులం పేరెత్తి కూడా నువ్వు ఆ కులమై జగన్ అంటే ఎలా తిరుగుతున్నావు అని బూతులు తిట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది నేను కల్పించినటువంటి కథ కాదు, ఎవరు కల్పించింది కూడా కాదు. ఒక్కసారి గుత్తా లక్ష్మీనారాయణ గారు మందు తాగిన తర్వాత ఆయన చేసినట్టు సెల్ఫీ వీడియోలు మీరందరూ వీక్షించే ఉంటారు, చూసే ఉంటారు. దాని ప్రకారం అర్థమైనటువంటి అంశం, ఇలాంటి దుర్ఘటన పోలీసు వ్యవస్థ ఎంతగా బరి తెగించి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందో, తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా ఎలా నడుస్తుందో ఇది ఒక ఉదాహరణ. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. వీటిని పురస్కరించుకొని పైగా ఇంకో మాట, నన్ను చనిపోతూ అబద్ధవాడను, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, అందుకే మందు తాగాను అన్నా, జగన్ అన్నా నువ్వు వచ్చి నన్ను పరామర్శించి వెళ్ళాలి, చనిపోయిన తర్వాత నా శవాన్ని తాకి వెళ్ళాలి అనేటువంటి భావనతో ఆయన వీడియోలు చేశారు. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి ఆ ప్రముఖ ఆసుపత్రికి వచ్చి వారిని, వారి కుటుంబ సభ్యుల్ని, ఇంతవరకు క్షేమంగానే ఉన్నారు, క్షేమంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఆయన కోలుకోవాలని ఆశిస్తున్నాం. పూర్తి ఆయురారోగ్యాలతో ఆయన ఆసుపత్రి నుంచి బయటికి రావాలనేటువంటి భావనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది ప్రాథమికమైనటువంటి బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. అంతకుముందు మేము వెళ్ళి పలకరించాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన వచ్చి వారిని పరామర్శించి వెళ్ళబోతున్నారు. అది రేపు జరగబోతుందనే విషయాన్ని మీ ద్వారా, మీడియా ద్వారా గుంటూరు ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచనున్నాను. జగన్ పర్యటన చూస్తే మొన్న తెనాలి పర్యటన కావచ్చు, ఈరోజు పొదిలి పర్యటన, ఉద్రిక్త పరిస్థితులు జరుగుతున్నది, అసలు ఎలా చూడొచ్చు? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. మొన్న తెనాలిలో యువకుల్ని పోలీసులు నడిబజార్లో కొట్టినప్పుడు కానీ, ఇవాళ పొదిలి వెళ్ళినప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన ఎజెండాతో వెళ్లారు. పొదిలి ఎందుకు ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర లేదు. ముఖ్యంగా పొగాకు రైతులు బజార్న పడిపోయారు. ప్రభుత్వం ఏ విధమైన సపోర్టు చేయటం లేదు కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మిర్చి, టొబాకో, పత్తి, ఏది చూసినా ధాన్యం, ఏది చూసినా ఇవాళ గిట్టుబాటు ధర లేక రైతు అన్యాయమైపోయినటువంటి దుస్థితి. దీన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు బోర్డు సంబంధించినటువంటి పొదిలి, అక్కడ పొగాకు పండించేటటువంటి రైతాంగం పెచ్చుగా ఉన్నటువంటి ప్రాంతం కోసం ఆయన వెళ్ళి పరామర్శించి వస్తుంటే, లేదా పరామర్శకు వెళ్ళినప్పుడు నాకు పూర్తి వివరాలు లేవు, ఇందాక చూసా ముఖ్యమంత్రి గారు కుమారుడు లోకేష్ గారు ట్వీట్ చేశాడు. ఇంత కష్టపడి రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్తే అక్కడ మహిళలు నిరసన చెబుతున్నారంట రోడ్డు మీద. ఏమైనా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంది దేనికి? రైతుల్ని పరామర్శించడానికి. ముక్కు గోకటం కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వెళ్తున్నప్పుడు మీరు చూసింటారు కదా టీవీలో, పొదిలంతా ఉప్పొంగిందా లేదా, జనమంతా వచ్చారా లేదా? అంత జనం వస్తే మహిళల్ని 5గురినో 6గురినో పోగేసి లోకేష్ ఈ బెలూన్స్ పెట్టి వెనక నుంచి చెప్పులు ఇస్తుంటారా? ఏందైంది నాకు అర్థం కాలేదు. లోకేష్ పోయే కాలం ఏమైనా వచ్చిందా నీకు? చెప్పులు ఇసిరి ఇవాళ మహిళల మీద దాడి చేశారని మా మీద పడతావా? జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించడానికి వెళుతుంటే ఏంది మీ నిరసన? నాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ముక్కు కొకటమా?
మొన్న తెనాలి వెళ్ళారు, యువకుల్ని మజార్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టారు పోలీసులు. కొడితే ఇవాళ మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, మేము పరామర్శించడానికి వెళ్ళాం, అది తప్పని చెప్పాము. ఐవీఆర్ కృష్ణారావు ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు. ఏం చెప్పాడు ఇవాళ? అక్కడ దాకా ఎందుకు? ఏబి వెంకటేశ్వరరావు మీ మనిషేగా, జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిడతాడుగా. ఏం చెప్పాడు? పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదని మీ ఏబి వెంకటేశ్వరరావు చెప్పాడే. ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక 10 మంది లేడీస్ని పోగు చేసి బెలూన్ చూపించి వెనక చెప్పు విసిరి మాది అన్యాయం అంటావా?